బ్రూస్లీ గారు నవంబర్ 27, 1940 శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియాలో జన్మించారు. అండ్ ఆయన ఒక గొప్ప సినీ నటుడు అండ్ అలాగే మార్షల్ ఆర్టిస్ట్ అండ్ చాలా గొప్ప నైపుణ్యం కలిగిన వాడు. మార్షల్ ఆర్టిస్ట్ అంటే జనరల్గా మనం చేసే మార్షల్ ఆర్టిస్ట్ కాకుండా ఎక్సలెంట్ మార్షల్ ఆర్టిస్ట్ ఆయన. అండ్ మనకు తెలిసిందే, నేను చెప్పేది ఏమన్నా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన మరియు 1970లో మార్షల్ ఆర్ట్స్ సినిమాలు ప్రాచుర్యం పొందడంలో సహాయపడ్డాడు ఈయన. మెయిన్ థింగ్ మార్షల్ ఆర్ట్స్ అనేది అంతలా ఫేమస్ అవడానికి మెయిన్ థింగ్ బ్రూస్లీయే. అండ్ లీ శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు, కానీ అతను హాంకాంగ్లో పెరిగాడు. అతను తండ్రి ఒపేరా గాయకుడు మరియు పార్ట్ టైం నటుడు కావడంతో అతను చిన్న వయసులోనే వినోద పరిశ్రమలకు పరిచయం అయ్యాడు. లీ చిన్న వయసులోనే సినిమాలో కనిపించడం ప్రారంభించాడు మరియు తరచుగా బాల్య నటుడుగా లేక యువకుడుగా నటించాడు. యుక్త వయసులో అతను స్థానిక ముఠాతో కలిసి పనిచేసి అతను తాను రక్షించుకోవడానికి కుంఫు నేర్చుకోవడంలో ప్రారంభించాడు. అండ్ చిన్నప్పుడు తనకి ఎన్నో రకాల స్ట్రీట్ ఫైట్స్ జరుగుతూ ఉండేవి. తను కాపాడుకోవడానికి బ్రూస్లీ ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి స్టార్టింగ్ లో. అండ్ ఈ సమయంలో అతను నృత్య పాఠశాలలు కూడా ప్రారంభించాడు. తను గొప్ప డాన్సర్ కూడా. ఇది అతని ఫుట్ వర్క్ మరియు సమతుల్యను మరింత పెరుగుపరుస్తుంది. అండ్ అలాగే 1958లో లీ హాంకాంగ్ లో చాచా ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. అండ్ అలాగే లీ తల్లిదండ్రులు అతని వీధి పోరాటాలు మరియు పోలీసులతో గొడవలు ఇవన్నీ చూసి కొంచెం భయపడ్డారు. సో అతని 18 ఏళ్ళు నిండిన కొంతకాలానికి వారు అతన్ని యునైటెడ్ స్టేట్స్ లో నివసించడానికి పంపారు. అతను సిటీలలో కుటుంబ స్నేహితులతో నివసించాడు. అండ్ ఏదన్నా వర్డ్స్ కానీ ఏదన్నా తప్పుగా పడితే నన్ను క్షమించండి. ఇక్కడ అతను ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం మరియు నాటకాన్ని అభ్యసించాడు. అండ్ సిటెల్లో ఉన్నప్పుడు అతను తన మొదటి మార్షల్ ఆర్ట్స్ పాఠశాలను ప్రారంభించారు. అయితే అండ్ అలాగే అతను 1964లో అతను కాలిఫోర్నియాలో ఓక్లాండ్కు మకాం మార్చాడు. రెండవ పాఠశాలను ప్రారంభించాడు అక్కడే. ఈ సమయంలో అతను సొంత సాంకేతిక అభివృద్ధిని చేసుకున్నాడు. అలాగే జీత్ కుండో అనే పురాతన కుంఫు, ఫెన్నింగ్, బాక్సింగ్ మరియు తత్వశాస్త్రం యొక్క మిశ్రమ అతను సాంప్రదాయ యుద్ధ కళలో బదులుగా దాన్ని బోధించడం ప్రారంభించారు. అలాగే లాస్ ఏంజలీస్ ఏరియాలో కరాటే టోర్నమెంట్లో కుంఫు ప్రదర్శన ఇచ్చిన తర్వాత అతను టెలివిజన్ నిర్మాణ దృష్టిని ఆకర్షించాడు. మరియు అండ్ బ్రూస్ లీ సిటిల్ లో ఉండేవాడు. సిటిల్ అంటే ఇక్కడ ఒక నగరం, వాషింగ్టన్ లోనిది. అండ్ అలాగే ద గ్రీన్ హార్నెట్ మూవీలో రద్దయిన తర్వాత లీకి ఉద్యోగ అవకాశం దొరకడం కష్టమైంది సినిమా పరిశ్రమలో. అండ్ అలాగే మరియు స్టీవ్ మెక్ క్వీన్ వంటి హాలీవుడ్ తారలు ప్రైవేట్ జీత్ కుండో క్లాసులు ఇచ్చుకుంటే బ్రూస్లీ దగ్గరకు వచ్చేవాళ్ళు. దీని ద్వారా ఆదాయం జనరేట్ చేసేవాడు బ్రూస్లీ. 1969 చిత్రంలో మార్లో లీ కిక్ బాక్సింగ్ మరియు కరాటే కదలికల ద్వారా మొత్తం కరాటేని నాశనం చేసిన సన్నివేశానికి లీ నోటీసులు అందుకున్నాడు. అయితే ఇతరులు తగిన పాత్రలు దొరకపోవడంతో ఇబ్బంది పడిన అతను 1971లో హాంకాంగ్ లో తిరిగి వెళ్ళాడు. అక్కడ లీ ఆసియాంధ్ర బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన 2 చిత్రాల్లో నటించాడు. మరియు తర్వాత అతను తాంగ్ షా ద జియాంగ్ అనే మూవీలో అండ్ అలాగే ఫాస్ట్ ఆఫ్ ఫ్యూరీ హాంకాంగ్ ఇంగ్లీష్ మూవీ టైటిల్ అండ్ అలాగే ద బిగ్ బాస్ అనే మూవీలో అండ్ అలాగే మరియు జింగ్ ఫు మెన్ అనే మూవీస్ లో కూడా కొన్ని పాత్రలు నటించాడు బ్రూస్లీ. అండ్ అలాగే లీ తను అకస్మాత్తుగా వచ్చిన బాక్స్ ఆఫీస్ పలుకుబడిని ఉపయోగించుకొని సొంత నిర్మాణ సంస్థను స్థాపించాడు. మరియు తను తదుపరి చిత్రమైన మంగ్ లాంగ్ గువో జియాంగ్ అండ్ అలాగే 1970లో ది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లో సహ నిర్మాత, దర్శకత్వ, రచన మరియు నటించాడు. ద వే ఆఫ్ ది డ్రాగన్ హాంకాంగ్ ఇంగ్లీష్ టైటిల్ లీ తదుపరి చిత్రం. అండ్ ఎంటర్ ద డ్రాగన్ హాంకాంగ్ మరియు అమెరికా చెందిన నిర్మాణ సంస్థ మధ్య తొలి జాయింట్ వెంచర్. ఇవన్నీ కూడా నేను హాంకాంగ్ పేర్లు ప్లస్ ఇంగ్లీష్ పేర్లు నేను కలిసి చెప్తున్నాను. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. ఇది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. లేని అంతర్జాతీయ సినీ స్టార్డమ్కి నెట్టికెళ్ళింది. కాకపోతే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అండ్ అలాగే ఈ చిత్రం హాంకాంగ్ విడుదల 6 రోజుల ముందు అతను మరణించాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ఎప్పుడు ఏదో ఒక రకంగా విచారంతోనే ఉంటుంది. అతను మరణి యొక్క మర్మమైన పరిస్థితులు అభిమానులు మరియు చిత్రకారులు ఊహాగానానికి మూలంగా ఉన్నాయి. కానీ మరణానికి కారణం తలనొప్పి ముందు ఆల్రెడీ ప్రతిచర్య వల్ల మెదడువాపు అధికంగా జాబితా చెప్పబడింది. ఈ సమయంలో ద గేమ్ ఆఫ్ డెత్ అనే చిత్రపై పనిచేస్తున్నాడు. ఇది లీ ముఖం యొక్క స్టాండర్డ్ ఇన్ మరియు కార్డ్బోర్డ్ కటౌట్స్ తో కలిపి 1978లో విడుదలైంది. లీ మరణం తర్వాత అతని సినిమాలు పెద్ద ఎత్తున అభిమానులు సంపాదించుకున్నాయి. లీ స్వయంగా 20వ శతాబ్దపు అతిపెద్ద పాప్ సంస్కృతి చిహ్నాల్లో ఒకరిగా మారాడు. మరియు అమెరికన్ చిత్రాల్లో ఆసియాన్లు ప్రదర్శించే విధానాన్ని మార్చిన ఘనత కూడా అతనికి తరచుగా లభిస్తుంది. అండ్ బ్రూస్లీ లాస్ట్ మూవీ ఎంటర్ ద డ్రాగన్, ఇది 1973లో రిలీజ్ అయింది. అతని కుమారుడు బ్రాండన్ లీ అనుసరించి నటనలో అడుగుపెట్టాడు మరియు చిత్రీకరణ సమయంలో మిస్లోడ్ చేయబడిన ప్రాప్ గన్ తో కాల్చి చంపబడ్డాడు. బట్ ఇతన్ని కూడా డెత్ ఎందుకో మిస్టరీగానే మిగిలింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బ్రూస్లీ డెత్ విషయానికి వస్తే
అండ్ హ్యూమన్ డ్రాగన్ బ్రూస్లీలో చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడాడు. అండ్ అలాగే హ్యూమన్ డ్రాగన్ ఎందుకనంటే బ్రూస్లీ హ్యూమన్ డ్రాగన్ కాబట్టి. అండ్ అలాగే డ్రాగన్ లాగా పవర్ఫుల్ గా కదులుతాడు, అంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కూడా. సో కాబట్టి ఆ బిరుదును మనం ఇవ్వచ్చు. అండ్ అలాగే ఈ డెత్ మిస్టరీని మనం ముందుగా పరిశోధిద్దాం. 1973లో జూలైలో తన 37వ ఏట సెరెబ్రల్ ఎడమా అనే వ్యాధితో మరణించాడు. అండ్ అలాగే అండ్ ఈ వ్యాధి పేరు సెరెబ్రల్ ఎడిమా. నేను తప్పుగా పలికాను, క్షమించండి. ఆయన మరణానికి సంబంధించి తాజాగా షాక్ అయ్యే విషయాలు బయటకు వచ్చాయి. ఆయన అతిగా నీళ్లు తాగడం వల్లే ఈ బ్రూస్లీ మరణించాడని స్వైన్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనంలో బయటపడింది. అండ్ అలాగే బ్రూస్లీ డెత్ విషయానికి వస్తే మార్షల్ ఆర్ట్స్ లెజెండ్, హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్లీ పరిచయం అక్కర్లేని పేరు. ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రస్తావన వస్తే మొదటి గుర్తొచ్చే పేరు ఈ బ్రూస్లీ. ద హ్యూమన్ డ్రాగన్. ఈ బ్రూస్లీ చిన్న వయసులో లోకాన్ని వీడారు. 1973 జూలైలో తన 37వ ఏట సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో మరణించాడు కదా. ఈ బ్రూస్లీ విషప్రయోగం కారణంగా మరణించాడని కొంతమంది అనుమానం. అండ్ అలాగే తలనొప్పి మాత్రం ఎక్కువగా వేసుకోవడం వల్ల వికటించి చనిపోయాడని మరో వాదన. అండ్ ఆయన మరణానికి సంబంధించి తాజాగా షాక్ అయ్యే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్లీ మరణించాడని స్వయం శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో బయటపడింది. అండ్ సెరెబ్రల్ ఎడిమా అనే మొదటి వ్యాపు బ్రూస్లీ మరణించడం అప్పట్లో వైద్యులు వెల్లడించారు. తన పరీక్ష సమయంలో బ్రూస్లీ బదులు 1575 గ్రాములు ముందు వరకు ఉబ్బింది. అలాగే సగటు 1400 గ్రాములు కంటే ఎక్కువగా ఉండేది. అయితే పెయిన్ కిల్లర్స్ అతిగా వినియోగించడం వల్ల మెదడు కణాలు వాపు ఎక్కినట్లు వైద్యులు భావించారు. కానీ హైప్రోనాట్రేమియా వల్ల బ్రూస్లీ సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్టు స్పెయిన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడించారు. అతిగా నీరు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు కరిగిపోవడానికి హైప్రోనాట్రేమియా అంటారు. సోడియం స్థాయిలో సమతుల్యత లోపించి శరీరంలో కణాలు, ముఖ్యంగా మెదడు కణాలు వాచాయి. అదే అతని మరణానికి దారితీసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అండ్ బ్రూస్లీ అధికంగా నీటి తీసుకోవడం, అదే స్థాయిలో మూత్ర విసర్జన చేయడం వల్ల హైప్రోనాట్రేమియా దారితీసిందని పరిశోధకులు వెల్లడించారు. బ్రూస్లీ మూత్రపిండాలు సరిగా పనిచేయడం వల్లే ఇది జరిగిందని, అండ్ ఇది కూడా అతని మరణానికి కారణమైన పరిశోధనలు పేర్కొన్నారు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం అండ్ అలాగే మరుజున వంటివి కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల అతిదాహం వేయడం, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ వంటి అలవాట్లు కారణంగా అధిక నీటికి బయటకు వ్యాప్తించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటి పరిస్థితులు దారితీసిన పరిశోధనలు అంటున్నారు. అండ్ నాకు తెలిసి బ్రూస్లీ ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు తీసుకొని ఉండకపోవచ్చు, బట్ డాక్టర్లు అయితే అలా అన్నారు. అండ్ బ్రూస్లీ ఎక్కువగా క్యారెట్, యాపిల్ జ్యూస్ ఎక్కువగా తీసుకునేవాడిని ఆయన భార్య లిండా లీ క్యాడ్వెల్ గతంలో వెల్లడించారు. బ్రూస్లీ అనారోగ్యంపై మర్జుపాలి అనే ఒక రచయిత 2018లో బ్రూస్లీ ఏ లైఫ్ పేరుతో పుస్తకం రాశారు. అందులో లీఫ్ రోజువారీ నీటి వినియోగాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అండ్ బీ వాటర్ మై ఫ్రెండ్ అనే కోట్తో బ్రూస్లీ తరచుగా చెప్తుండేవాడు. కానీ ఎక్కువ అయితే నీరును అతన్ని చంపినట్లు కనిపిస్తుంది. అండ్ అలాగే పరిశోధనలు ఉంటున్నారు. అండ్ లీ చనిపోయే ముందు నెలలో 10 నుండి 20 ఇస్లామిక్ బాటిల్ షేక్స్ తాగేవాడని అది స్నేహితులు చెప్తున్నారు. నివేదిక ప్రకారం బ్రూస్లీ చనిపోయిన రోజు రాత్రి అండ్ గంజాయి, ఆ తర్వాత నీరు తాగాడని, కొంచెం రాత్రి 7 గంటల 30 నిమిషాలు సమయంలో తలనొప్పి పరిస్థితి ఎదుర్కొన్నాడు. దాంతో అతను ఎక్సర్సైజ్ చేసేవాడు, కాకపోతే ఇది పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు. అండ్ అలాగే అదే విధంగా అంత ఎక్కువ నీరు తాగడం, దాని తగ్గట్టు మూత్ర విసర్జన చేయకపోవడం, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయకుండా ఉండడం అనేది కొంత దెబ్బ అనేది బ్రూస్లీకి పడింది. నీళ్లు తాగొచ్చు, బట్ లిమిట్కి మించి తాగకూడదు. ఆ 2 గంటల తర్వాత అతనితో ఎలాంటి చలనాలు స్పందించకపోవడం కనిపించలేదు. ఈ విధంగా ఆయన బ్రూస్లీ మరణించాడు అనేది మనం తెలుస్తుంది. ఇది బ్రూస్లీ యొక్క డెత్ మిస్టరీ. అండ్ అలాగే ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా మిస్టేక్స్ కనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సో సారీ ఫర్ దట్. అండ్ బై ద వే, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని మాత్రం నొక్కకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ నా ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు.